ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏయ్ కుద్రా హరీష్ ఆగండి ఏయ్ బాదర్ ఏయ్ ఏయ్ కుద్రా పిచ్చా నీకేమన్నా ఇలా తాగి రోడ్డు మీద తిరగడానికి సిగ్గనిపించట్లా? కాస్తైతే చచ్చేవాడివి. మరి చచ్చిపోకపోతే ఏం చేయమంటావు? ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతే ఇక్కడ ఇక్కడ ఎంత బాధగా ఉంటుందో నీకు తెలీదు. ఏయ్ మరంత ప్రేమించేవాడివి, ఇంత బాధపడేవాడివి డివోర్స్ ఎందుకు ఇచ్చావు? అప్పుడు ఆవేశపడి ఇప్పుడు ఆలోచిస్తే ఏంటి లాభం? మీ చెల్లికి నేను డివోర్స్ ఇవ్వలేదు. డివోర్స్ పేపర్ల మీద సంతకం చేసి మళ్ళీ ఇప్పుడు డివోర్స్ ఇవ్వలేదంటే అర్థం ఏంటి? అయినా తాగుబోతు మాటలకు అర్థం ఏముంటుందిలే. నేను చెప్పేది వినవా? డివోర్స్ పేపర్స్ మీద నేను సైన్ చేయలేదు. మీ చెల్లె నన్ను బ్లాక్మెయిల్ చేసి సంతకాలు చేయించుకుంది. అమ్మా నాన్నలపై కేసు కొట్టేయాలంటే నాకు విడాకులు ఇవ్వాల్సిందే అని బలవంతంగా ఇదిగో ఈ చేత్తో సంతకం చేయించుకుంది. ఏం అంటుంది? నువ్వు చెప్పేది నిజమా? నిజమో కాదో వెళ్ళి మీ చెల్లిని అడుగు, తనే చెప్తుంది. సరే ముందు ఇంటికి వెళ్దాం పద. అవసరం లేదు, నేను వెళ్తాను. చెప్పేది విను రా. ఏయ్ వదులు. ఆటో నేను రాను. చచ్చిపోవాలి. ఆటో. ఏయ్ నన్ను వదులు. రా నా మాట విను. ఆటో నేను ఎక్కను. ఎక్కు బావా నేను ఎక్కు. చచ్చిపోవాలి. కూర్చో. సరే కూర్చో. అన్న అలా ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే వాళ్ళ ఇల్లు వస్తుంది. తను అక్కడ దింపేవా? జాగ్రత్తగా. అలాగనే. కీర్తి చాలా పెద్ద తప్పు చేసింది. ఆ తప్పు సరిదిద్దాల్సిందే. అబ్బా ఎన్ని రోజులైందే ఇలా సరదాగా అందరం కలిసి. ఇదంతా మన కీర్తి టాలెంటే. అవును, సడన్ గా ఈ పార్టీ చేయాలని ఎందుకు అనిపించిందే? ఎందుకంటే పెళ్లి చేసుకుని అమెరికా చెక్కేస్తుందిగా, అందుకు. అదేం కాదు, మరి మనందరం కలిసి పార్టీ చేసుకొని చాలా రోజులైంది కదా, అందుకే చిన్న పార్టీ అరేంజ్ చేశాను. పొలిటీషియన్ కూతురివి కదా, ఎన్నైనా చెప్తావు. హాయ్ కీర్తి. ఏ హాయ్, తన నా ఫ్రెండ్. హాయ్. హలో. ఏ అన్నయ్య. హాయ్ కీర్తి. తను మా అన్నయ్య, పెద్దన్నయ్య. హాయ్. హలో. నమస్తే నమస్కారం అండి. అమ్మా. అన్నయ్య ఇలా రా. తను మా చిన్నన్నయ్య, ఓ నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. మా ఫ్రెండ్స్ అన్నయ్య. మరి ఈవిడెవరే? ఆవిడ మీకు పరిచయం చేయాల్సినంత ఇంపార్టెంట్ క్యారెక్టరింగ్ కాదులేండి. ఏయ్ మా ఫ్రెండ్స్ అందరికి డ్రింక్స్ తీసుకొని వచ్చి సర్వ్ చేయి. తనెందుకు లేవే, మనం వెళ్ళి తెచ్చుకుందాం. ఏం అవసరం లేదు, తను తీసుకొస్తుంది, మీరు ఉండండి. ఇంకా వెళ్ళలేదేంటే? వెళ్ళు. నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. వదిన డ్రింక్ చేస్తే కడుపులో బిడ్డకి ప్రమాదం.
మా అందరికి డ్రింక్స్ ఇచ్చింది, నీకు జ్యూస్ ఇచ్చిందేంటి? అంటే నువ్వు డీసెంట్ గర్ల్, మేమందరం చెడిపోయినట్టా? అదేం లేదే, మీతో మాట్లాడుతూ నేను చూసుకోలేదు. ఏంటి పార్టీకి పిలిచి ఇలా ఇన్సల్ట్ చేస్తావు? ఆ, ఏ ఆగు. నా ఫ్రెండ్స్ అందరికి డ్రింక్ ఇచ్చి నాకెందుకు జ్యూస్ ఇచ్చావు? అంటే మీరు డ్రింక్ చేయడం మంచిది కాదని జ్యూస్ తీసుకొచ్చాను. జ్యూస్ తెమ్మని నేను అడిగానా? నువ్వెవరు డిసైడ్ చేయడానికి? Cheers. Cheers. అయ్యో వదిన డ్రింక్ చేస్తోంది, చేయకూడదు. వద్దొదిన. నా గ్లాసే పడేస్తావా? నీకెంత ధైర్యమే? అసలు ఏమనుకుని పడేసా నిన్ను? ఏమండి? ఏంటి నువ్వు చేస్తున్న పని? ఆ? మీ వదిన మీద చేయి చేసుకోవడానికి నీకెంత ధైర్యమే?